మళ్ళీ మన సబ్జెక్టు హాట్ టాపిక్ అయింది. ఏదైతే నేను మీతోటి గత 3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా చెప్తూ ఉన్నాను, ఈవేళ అదే నిజమైంది. మీరు ఇలా పనిచేస్తే పోలవరం ప్రాజెక్ట్ అన్నది మీరు అనుకున్న సమయానికి పూర్తి అవ్వదు. పట్టిసీమ మీద పెట్టే దృష్టి పోలవరం మీద పెట్టండి. తాత్కాలికమైనటువంటి పట్టిసీమ అంత డబ్బు ఖర్చు పెట్టి చేయనవసరం లేదు. చాలా తక్కువ సొమ్ముతోటే టెంపరీ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఇదే డెడ్ లైన్, ఇదే ఒత్తిడి పోలవరం మీద పెట్టండి అన్నదే మనం ముందు నుంచి చెప్తూ వచ్చాం. దానికి మీరే సాక్ష్యం. ఈవేళ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్గా మారి కేంద్ర ప్రభుత్వం మన మీద అజమాయిషీ చేసేటువంటి పాత్రలోకి వచ్చేసి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కట్టి మనకు అప్పచెప్పవలసింది కేంద్ర ప్రభుత్వం. సెక్షన్ 90 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దానికి సంబంధించిన పర్మిషన్లు ఉంటాయి తెచ్చుకోవడం, రీహాబిలిటేషన్ ప్రాబ్లము, R&R ప్యాకేజీ ప్రాబ్లము, అది కట్టడం మొత్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. దీని తర్వాత మే 1వ తారీఖు 2014 అంటే అప్పటికి ఇంకా మోడీ గారు నెగ్గినట్టుగా రాలేదు. మే 16 రిజల్ట్ వచ్చింది. మే 1, 2014 నాడు మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షతన క్యాబినెట్ మీట్ అయి ఆ క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు. 29 ఏప్రిల్ నాడు అధికారులు క్యాబినెట్ నోట్ పంపించారు. అయ్యా మనం ఇలాగా సెక్షన్ 90 ప్రకారం కట్టాలని చెప్పేసి పెట్టాం, దీన్ని ఈ రకంగా అయితే కట్టగలం అని ఒక నోట్ పంపించారు. ఆ నోట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీర్మానం చేస్తూ మే 1, 2014 నాడు క్యాబినెట్ తీర్మానం చేసింది. ఏమని? ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ AIBP అండ్ నేషనల్ ప్రాజెక్ట్స్ గైడ్ లైన్స్. ఇన్ రిలాక్సేషన్ అంటే అప్పుడు దాకా ఏం గైడ్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటినీ రిలాక్సేషన్ చేస్తూ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ దట్ ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ది అథారిటీ, అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు కట్టడానికి, మే బి బార్న్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ద నేషనల్ ప్రాజెక్ట్. The present estimate costs about 16,010.45 crores. It is on 2010-11 price level, which is likely to increase considering time and cost overruns, including of command area development works and increased compensation under the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act 2013. క్యాబినెట్ ఇప్పుడు చేసినటువంటి తీర్మానం తెలుగులో మారిస్తే 16,000 కోట్లు ఏదైతే 2010-11 రేట్లు ఉన్నాయో ఆ రేట్లకి పని జరగదు కాబట్టి, టైం అయ్యింది కాబట్టి, స్కోప్ మారింది కాబట్టి ఎంతైతే అంత ఖర్చు కేంద్రమే భరించి 2013 యాక్ట్ ప్రకారం భూములకు ఇవ్వాల్సినటువంటి రేట్లు పెరుగుతాయి కాబట్టి అవి కూడా కేంద్రమే భరించి
ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఎక్స్పెడిషియస్గా అంటే అతివేగంగా పూర్తి చేయాలి అని క్యాబినెట్ వెళ్ళిపోయినటువంటి మన్మోహన్ సింగ్ క్యాబినెట్ చేసినటువంటి తీర్మానం ఇది. ఇంత క్లియర్గా పోలవరం గురించి తీర్మానం చేసి పెట్టి వెళ్తే ఈవేళ విచిత్రం ఏంటంటే ఎవరైతే ఎందుకు ఎవరయ్యా అని అడగవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనమే పెట్టేసుకుందాం అంటున్నాడు. మేము ఏమయ్యా అని చెప్పిన బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన పురంధరేశ్వరి గారు ఓ లేఖ రాశారు, ఎలా ఎవరు మీరు ఇచ్చి తీరవలసిందే అని. ఏ పార్టీ వాళ్ళు అయితే ఇవ్వమంటున్నారో ఆ పార్టీకి చెందిన మనిషే ఇవ్వమని అడుగుతుంటే, ఏ పార్టీ వాళ్ళు అయితే ఎందుకు ఎవరయ్యా అని అడగాలో వాళ్ళు ఇస్తే తీసుకుందాం ఉండాలి, లేకపోతే లేదని అంటున్నారు. ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు అసలు అర్థం అవట్లేదు. ఏంటి పోలవరం, ఇది కట్టే ఉద్దేశం ఉందా లేదా అది మొదటి నుంచి మనకి డౌట్ ఉంది. ఈవేళ 3 ఏళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని ఇదే పరిస్థితి రాజశేఖర రెడ్డికి వచ్చింది. రామా నాగేశ్వరరావు గారి కంపెనీకి వర్క్ ఇస్తే ఆయన 4 ఏళ్లలో 17% ఆఫ్ వర్కే పూర్తి చేయగలిగాడు. అతన్ని రద్దు చేద్దాం అనుకుంటే కోర్టుకు వెళ్తాడేమో అని భయపడ్డారు. రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అవగానే రామా నాగేశ్వరరావుని పిలిచాడు, బాబు నిన్ను రద్దు చేయను, నేను నువ్వే తప్పుకో, పోలవరం నాకు చాలా ఇంట్రెస్ట్ ప్రాజెక్టు, నువ్వు చేయలేవు, నువ్వు తప్పుకో అన్నాడు. రామా నాగేశ్వరరావు తప్పుకున్నాడు. తప్పుకుంటేనే మళ్ళీ టెండర్లు పిలిచారు. ప్రభుత్వం అనేది కరెక్ట్ రైట్ మాట్లాడితే కాంట్రాక్టర్ దమ్ము ఉంటుందండి. గుండె చెరువా ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళతో కుమ్మక్కైపోతుందో మన బలహీనతలన్నీ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాయి. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ నాయకుడు రామా నాగేశ్వరరావు. అతనే మా పార్టీ వాడు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వాడు కాదు. రాజశేఖర రెడ్డి పిలిస్తే అతను ఎందుకు తప్పుకున్నాడు? ఆ పని అత్యంత సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ తప్పించాలంటే వాళ్ళతో పిలిచి మాట్లాడాలి. 60C నోటీస్ ఏంటి? అసలు 60C నోటీసు ఎంతవరకు అది అప్లికబుల్? నిన్న ఇంకో విచిత్రమైనటువంటి విషయం పేపర్లో చూసి ఆశ్చర్యపోయాను. ఆఫీసర్లు అందరూ కలిసి ఇది సెటిల్ చేయడానికి ఒక కమిటీ ఉంటుందండి. ఆఫీసర్కి కాంట్రాక్టర్కి డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, అవి సెటిల్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఒప్పుకోలేదట ఆఫీసర్లు. నో అలాంటి కమిటీలకి మేము రావండి అని. అదేంటి, కాంట్రాక్టర్ 100 రూపాయలు అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని 70 రూపాయల పని, 70 రూపాయలే ఇస్తామని డిపార్ట్మెంట్ అంటుంది. కాడు 100 అంటున్నాడు. ఇద్దరిని కలిపి కూర్చోబెడతాం, ఇద్దరు కలిసి నెగోషియేట్ చేసుకోండి అన్నది ఒక పద్ధతి. ఆ పద్ధతికి డైరెక్ట్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నో మేము దాంట్లో మాత్రం ఇంటర్ఫీర్ అవ్వం. ఆ ఇంటర్ఫీర్ అయితే మాకు ఆఫీసర్లకు ఏంటి ప్రమాదం? విషయాలన్నీ బయటకు వస్తాయి. ఏమయ్యా ఇక్కడ ఒక కొండ, ఈ కొండ తవ్వేసి అవతల పారేసినందుకు 60 కోట్ల రూపాయలు నీకు పేమెంట్ ఇచ్చాం. ఎర్త్ వర్క్ అంటే అదే, కొండ అక్కడే ఉంది. రికార్డులో మాత్రం అది మొత్తం తవ్వేసి తీసేసినందుకు పేమెంట్లు ఇచ్చారు. ఇలాంటివి అనేకం జరిగాయి. ఈ జరిగిన దాంట్లో అధికారులకు తెలియకుండా జరగదు, కానీ రాజకీయ ప్రమేయం లేకుండా అధికారులు చేయలేరు. నా ఉద్దేశంలో నెగోషియేషన్ కమిటీకి డిస్ప్యూట్ రెజల్యూషన్ బోర్డు అంటారు దాన్ని నిన్న పేపర్లో పోలవరం వివాద పరిష్కార బోర్డుకు జలవనరుల శాఖ అధికారులు ససేమిరా అని ఫ్రంట్ పేజీలో న్యూస్ మీరు అందరూ చదివే ఉంటారు. పరిష్కారాన్ని బోర్డుకి మేము ఒప్పుకోమని చెప్పాలంటే గవర్నమెంట్ అయినా సరే మేము పెడుతున్నామని పెట్టేసి నిన్న క్యాబినెట్లో బోర్డు వేస్తున్నామని చెప్పారట. మనకేమో జీవనాడి, ఇదే ప్రాణవాయువు, ఆక్సిజను, ఇది లేకపోతే చచ్చిపోతాం అనుకున్నటువంటి పోలవరాన్ని ఇవాళ ఏ పరిస్థితిలో తీసుకొచ్చారంటే, ఆగిపోతే కేంద్రం తప్పని ఈయన అనడానికి, ఈయనది తప్పని కేంద్రం అనడానికి, మీ రాజకీయాల్లో రేపు కలిసి వెళ్ళాలా విడిపోయి వెళ్ళాలా
దీన్ని బలి చేస్తారు ఎందుకు? ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటారు, ఇప్పుడు చెప్పండి పట్టిసీమ మీద ఎవరేమంటారో అని. ఇప్పటికే చెప్తున్నాం, పట్టిసీమ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పోలవరం మీద పెడితే అయిపోను. ఈవేళ మీరు ఇది నవంబర్ నెలలో రేపు జూలైకి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2018 సీజన్ స్టార్ట్ అయితే గ్రావిటీ మీద ఇస్తాను అంటున్నారు. అంటే జూలైలో 7 నెలలు, ఈ సంవత్సరంలో 1 నెల, 2 నెలలు వేసుకోండి, 9 నెలల్లో ఈయన గ్రావిటీ మీద ఇచ్చేయగలడు. కాఫర్ డ్యామ్ ఇప్పటి వరకు చెంచాడు ఇసుక కూడా వేయలే, అక్కడ జూన్లో శంకుస్థాపన చేశారు. కానీ స్పిల్వే పని ఎంత అయిందయ్యా అంటే క్లియర్గా నిన్న పేపర్లు మీరే రాశారు. నిన్న పేపర్లో స్పిల్వే, ఎర్త్కమ్, రాక్ఫీల్డ్ డ్యాము అన్నీ కలిపి 2016 డిసెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు, అంటే మొన్న సెప్టెంబర్ వరకు 2.7 lakh క్యూబిక్ మీటర్స్ ఎర్త్ వర్క్ చేశారట. 2.7 ఇంకెంత చేయాలంటే స్పిల్వే, ఎర్త్కమ్, రాక్ఫీల్డ్ డ్యాము కంప్లీట్ చేసి వాటర్ ఇవ్వాలంటే 12 lakh క్యూబిక్ మీటర్స్ ఎర్త్ వర్క్ కంప్లీట్ చేయాలట. ఇది రాసింది కూడా చంద్రబాబు గారి వ్యతిరేక పేపర్ కాదు, చంద్రబాబు గారికి అనుకూలంగా ఉండే ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. ఇంకొక 12 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ కనుక ఫినిష్ చేసినట్టయితే ఇచ్చేయచ్చు అని. 2 లక్షలు చాలా బాగా పొగుడుతూ రాశారు. ఇది కాకుండా 45 అడుగులకి ఇప్పుడు కట్టడానికి స్పిల్వే ఏర్పాట్లు అయ్యాయి, అది కూడా అందులో వార్తే. వాటర్ ఇవ్వాలంటే మాత్రం 41 మీటర్ల స్పిల్వే కట్టాలి. 41 మీటర్లు అంటే 136 అడుగులండి. ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తి చేసేయగలరట. అలాంటప్పుడు 2015 ఏప్రిల్ 1 నుంచి 2016 జూలై నాటికి వాటర్ ఇచ్చారు. 15 మాసాల్లో పట్టిసీమ, 9 మాసాల్లో పోలవరమే కంప్లీట్ చేయగలిగినప్పుడు మీరు పట్టిసీమ పంపు నీళ్లు తోడడం, మన నల్లా ఛానల్ ఎలాగో అలాగా నల్లా ఛానల్లో ఇటు నుంచి అటు తోడతారు, పట్టిసీమలో గోదావరి నుంచి పక్కన ఛానల్లోకి తోడతారు. తేడా ఏం లేదు, క్వాంటిటీ ఎక్కువ. మనం ఎప్పుడు రోజు చూస్తూనే ఉంటాం, కొంచెం వర్షం గట్టిగా పడిందంటే నల్లా ఛానల్ మోటార్ ఓపెన్ చేయవని. దీన్ని అసలు ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి 4 పంపులు పెట్టి నీళ్లు తోడడాన్ని ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కింద మీరు ఇచ్చుకోగలిగారు. అది మీ కెపాసిటీ ఉంది, మీరు ఇచ్చుకోగలిగారు. కానీ పోలవరం అన్నది నెగ్లెక్ట్ చేశారని నేను ఆ రోజు చెప్పాను. నేను చెప్పిన మాటే ఆ రోజున దినేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు 24/7/2015 నాడు, అంటే పట్టిసీమ స్టార్ట్ చేసిన 3 నెలలకి ఆయన ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో క్లియర్గా ఏమి రాశాడంటే బిట్వీన్ జాన్యువరి అండ్ మే 2015, అంటే 5 నెలల సీజను. ఈ సీజన్లో 2% ఆఫ్ ఎర్త్ వర్క్ ఈజ్ డన్. 2%. ఎక్సెప్ట్ ఎర్త్ వర్క్ నో అదర్ ఐటమ్స్ ఆర్ అండర్టేకెన్. అంటే ఊరికి అక్కడ ఏదో చేస్తున్నట్టు కనబడాలి కాబట్టి 4 టిప్పర్లు వేసుకుని మట్టి తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. నేను రిపీటెడ్గా చెప్తున్నా సరే ఎవడో పట్టించుకోవట్లేదు. అతను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఫస్ట్ CEO, అతను రాసినటువంటి లెటరు. అప్పటి నుంచి మనం మొత్తుకుంటూనే ఉన్నాము. ఈవేళ మరి మళ్ళీ వెళ్ళారు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 7,329 కోట్లు ఖర్చు చేశాం మేము ఇప్పటికీ. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పింది. ఇందులో 4,329 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇంకా 3,000 కోట్లు రావాలి అని. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ 3,000 కోట్లు ఎవరు, ఎందుకంటే పట్టిసీమ పురుషోత్తపట్నం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అదేమో వీళ్ళు పోలవరంలో అంతర్భాగం అని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దీంట్లోంచి ఏ రకంగా బయటపడతారో అసలు మనకి ఎందుకండి తలనొప్పి. యాక్ట్లో అంత క్లియర్గా కేంద్రం కట్టప్ప చెప్పాలి అంటే
క్యాబినెట్లో డైరెక్ట్గా వాళ్ళ క్యాబినెట్ మీట్ అయ్యి తీర్మానం చేశారు. ఏమని? ఆ 16,000 కోట్లు ఏదైతే ఉందో అంతకుమించి రూపాయి కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ తీర్మానాన్ని పట్టుకునే ఆ క్యాబినెట్లో అశోక్ గజపతిరాజు గారు టీడీపీ తరఫున ఆయన కూడా ఉన్నారు. ఇదెక్కడ గొడవ? లాస్ట్ టైము ద్రోహం చేసి మమ్మల్ని ముంచేసింది అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఎంత ఖర్చు అయినా పెట్టాలని తీర్మానం చేసి వాళ్ళు వెళ్తే, మాకు వచ్చిన ఆశాజ్యోతివి నువ్వే మా దీపానం అనుకున్న మోడీ గవర్నమెంటు నువ్వు వచ్చి దాన్ని మార్చేసే రూపాయి కూడా ఏమో ఆ రోజు ఏప్రిల్ 1, 2014 నాటికి ఏదైతే ఖర్చు మీరు ఎస్టిమేట్ ఉందో ఆ ఎస్టిమేట్ మించి ఏమొచ్చినా మీరు పెట్టుకోండి, మేము మాత్రం ఏమో. దేశంలో జరిగినటువంటి బీజేపీ రాష్ట్రాల్లో జరుగుతున్న మిగతా ప్రాజెక్టులన్నిటికీ కూడా ఇదే అవలంబించారా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈపీసీ కింద ఇచ్చినటువంటి ప్రాజెక్టులన్నిటికీ రేట్లు పెంచారు. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళందరికీ రేట్లు పెంచిచ్చారు. పోలవరం లాంటి మనకి జీవనాడు అనుకున్న దానికి మనం ఎందుకు పెట్టుకోవాలి? నిన్న క్యాబినెట్లో అంటున్నాడు ఆయన, అడుగుదాం ఏమోపోతే మనం పెట్టుకుందాం. మనం అంటే మనం, అది చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్లోంచి తీసుకురాడు ఆయన, బిగ్ బజార్లోంచి తీసుకురాడు ఆయన, వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీల్లో కాదు. మన మీద ఎఫెక్ట్ ఏంటి? నిన్న ఊరికే నెట్లో చూశాను. ఏంట్రా మన పరిస్థితి ఏంటంటే, అందరికీ తెలుసున్న రేట్లు. పెట్రోలు చెన్నైలో 71 రూపాయలు 77 పైసలు నిన్నటి రేటు, బెంగళూరులో 70 రూపాయలు 32 పైసలు, హైదరాబాద్లో 72 రూపాయలు 62 పైసలు, గుంటూరు అంటే అమరావతిని ఇంకా పెట్టలేదు నెట్లో, గుంటూరులో 75 రూపాయలు 13 పైసలు హైయెస్ట్ ప్రైసు. ఇది పెట్రోల్ డైలీ ఇలా ట్యాక్స్ వల్ల వచ్చేటువంటి డబ్బు. ఇక్కడేమి మనకి ట్యాక్స్లు ఏమి తక్కువ చేయలే. అప్పులు చూస్తే నిన్ననే ఆయన ప్రకటించారు, 1,60,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. 2014 గవర్నమెంట్ దిగెళ్ళిపోయినాటికి 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు ఉన్నటువంటి మొత్తం బకాయి 96,000 కోట్లయితే 3 ఏళ్ల పరిపాలనలో దాన్ని 1,60,000 కోట్లకు పెంచగలిగారు. అప్పు డెఫిసిట్ కూడా తెచ్చుకోలేకపోయారు కేంద్రం నుంచి. ఫిస్కల్ డెఫిసిట్ 2015-16లో 17,000 కోట్లుంటే 16-17లో 20,500 కోట్లు పెరిగింది. శ్వేతపత్రం ప్రకటించబోయా రామకృష్ణుడు గారు అంటారు, అవసరం లేదు, అసెంబ్లీ ఉంది కదా అక్కడ అన్నీ మాట్లాడుతాం అన్నారు. ఇది ఎందుకు? ఒక పక్కనేమో జీడిపి ఇండియాలో ఫస్ట్, మేకింగ్ బిజినెస్లో మోస్ట్ ఫేవరబుల్ స్టేట్ ఏంట్రా అంటే ఫస్ట్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారి స్టేట్ వచ్చింది. విపరీతంగా చేశారు ప్రచారం. ఈ ఇయర్లో 15కి వచ్చేటప్పటికి పేపర్ల మీద నిన్న ఆయన విరుచుకుపడిపోయాడు. చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏంటిది? ఊరుకోకండి, చెప్పండి అందరికీ. ఎవరు చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అది పెట్టి ఈయనకి ఇన్ని మార్కులు వచ్చాయి, ఆయనకి అన్ని మార్కులు. ఆంధ్రప్రదేశ్కి 15 మార్కులు వచ్చాయి, 14.52 స్కోరు ఆంధ్రప్రదేశ్, 60.75 తెలంగాణకు వచ్చింది. అది పెట్టారు స్కోర్ బోర్డు, అది పేపర్లో రాశారు. పేపర్లో అలా రాయకూడదు అంటాడు ఈయన. ఈయనకి దాదాపుగా ఈయన సొంత పేపర్ అని నేను చెప్పను, కానీ ఈయనకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా రాయినటువంటి ఆంధ్రజ్యోతి అనేటువంటి పేపరు నిన్న పెద్ద ఆర్టికల్ రాశారు. ప్యాకేజీయా క్యాబేజీయా అని. క్యాబేజీ అంటే చెవుల పువ్వు, క్యాబేజీ పువ్వు పెట్టారని మనం జోక్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఆయన లెక్కంతా ఇచ్చాడు మొత్తం. కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తోంది, చెవులో పువ్వు పెడుతోంది, చెప్పింది ఒక్కటి కూడా ఇవ్వలేదు అని ఇంత ఓపెన్గా ఆయన వ్యతిరేక పేపర్ అయితే పోను అనుకోవచ్చు, ఇదేదో డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి పెడుతున్నారని. వ్యతిరేకం కాని పేపరు. ఈ పరిస్థితుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రజలకు వివరించలే. ముందు నుంచి అదే చెప్తున్నాను.
రాష్ట్రం విడిపోతే మీకు సమర్థులని చెప్పి అధికారం చెప్పారు. మీరు ప్రజలతో షేర్ చేసుకోండి. మేము కట్టుకుంటా ఉన్నామేంటి? మేమే కట్టుకుని మనమే పోలవరం కట్టుకునే పరిస్థితి వచ్చి, మనమే క్యాపిటల్ కట్టుకునే పరిస్థితి వచ్చి, మనమే ఈ అప్పులు చేసి మన కార్యక్రమాలు పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చి, ఏంటి మీరు కేంద్రానికి సపోర్ట్ చేసి సాధించింది? రేపేదో ఎలక్షన్ దగ్గర పడ్డాక మోడీ అన్న ప్రభ ఎలాగా తగ్గిపోతుంది, గుజరాత్ ఎలక్షన్లో దెబ్బతిన్నాడంటే అప్పుడు గొడవెట్టుకుని వచ్చేద్దాం. భరించాను ఇంతకాలం, ఈ మోడీ చేసిన అవమానాలన్నీ భరించాను రాష్ట్రం కోసం. తిండి తెప్పలు మానేసి 2 ఏళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళు ఒక చీఫ్ మినిస్టర్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే మిత్రపక్షంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్కి. ఇవన్నీ అప్పుడు చెప్దాం అనుకుంటున్నారేమో, నమ్మరు. వద్దు. మీరు ఏం చేశారు? మిమ్మల్ని అవమానించారా, సన్మానించారా? మీరు అన్నం తింటున్నారా లేదా? మీరు 18 గంటలు పనిచేస్తున్నారా? మీరు వాచి ఉంగరాలు పెట్టుకుంటున్నారా లేదా? మీరు ఏం తింటున్నారు? జొన్న సంకటి తింటున్నారా, అన్నం తింటున్నారా? ఇవన్నీ కాదు, మీరు ఫలితం చూపించండి. ఏంటి అని ఎక్కడైనా సింగపూర్లో రైతులను తీసుకుని సింగపూర్ చూపించడం ఏంటండి? ఎవడైనా ఎక్కడైనా ప్రపంచంలో సింగపూర్లో అసలు వ్యవసాయం ఉందా? సింగపూర్లో అసలు జీడిపిలో వాట్ ఈస్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ సింగపూర్? 0. సింగపూర్ దేశం సైజ్ ఎంత? ఇక్కడ రైతులను తీసుకెళ్ళి సింగపూర్లో చూపించి ఏమి ట్రైనింగ్ ఇద్దామని. సేమ్ ఇదే పూర్వం ఈ పత్రికల్లో తెగ వచ్చేది. బస్సు నిండా జనాలను ఎక్కించుకుని తిన్నగా ఊరవతలు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలు చూపించి, ఇదిగో చూడండి అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎక్కడ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది చాలాసార్లు చూసి అన్ని బోగస్ అని వాళ్ళు ఎత్తేసి తర్వాత జెండా తిప్పేసే ముందు ప్రెజర్ ఎక్కువైపోతే వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, అమ్మడం కోసం తీసుకెళ్ళటం. ఎప్పుడైనా విన్నావా? వీళ్ళందరినీ పోనీ ఏదో రైతులు భూములు కోల్పోయారు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్గా శిక్షణ ఇచ్చినట్టయితే ఎలా బతకాలి అన్న దాని మీద శిక్షణ ఇవ్వడం కోసం పంపిస్తున్నాం. కాదు, రైతులు వెళ్ళి అక్కడ చూస్తారట సింగపూర్. ఏంటి పర్పస్? ఎందుకు చేస్తున్నారో ఏం తెలియట్లేదు. మాకు తెలియట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ విన్నాను. గుప్పెట్లో ఉంటుంది ఆయనకి అంతాను. గుప్పెటిప్పితే అంతా మాయ. ఆయనే చెప్తున్నాడు, గుప్పెట్లో పెట్టుకుంటున్నాను. నాకు తెలుసు, నాకేం చేయాలో తెలుసు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు నాకు. అంతా గుప్పెట్లో ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతూ మీరు గుప్పెట ఎప్పుడు కూడా ఇప్పే ఉద్దేశం లేనప్పుడు మీ గుప్పెట్లో ఏముంది చెప్పండి? పోలవరం గురించి మీ ఫ్యాన్సీ ఇది పోలవరం. నాకు 2 కళ్ళు అన్నారు. ఒక కళ్ళు పోలవరం, ఒక కళ్ళు అమరావతి. అమరావతి సరే ఏమవుతుందో తెలీదు, దానివల్ల పెద్ద నష్టం కూడా లేదు, ఇమీడియట్గా వచ్చేది. ఇక్కడ మాత్రం పోలవరం అవ్వకపోతే మీరు పురుషోత్తపట్నం పట్టిసీమ ఖరారు చేసేస్తారు. మన తాడిపూడి ఎలాగో, తాళపూడి ఎలాగో, వెంకటనగరం ఎలాగో, చాగల్ ఎలాగో, పుష్కర ఎలాగో, అలాగే 2 పంపింగ్ స్కీములు ఉంటాయి. వరద వచ్చినప్పుడు వేసుకుంటారు, వరద తగ్గినప్పుడు ఆపేస్తారు. ఇదే మనకు వచ్చింది. ఆఖరికి నేషనల్ ప్రాజెక్టుకి డిక్లేర్ చేసినందుకు ఇదే మనకు వచ్చేది. మీరు ప్రజలతో పంచుకోండి. ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది ఎలక్షన్కి. జరిగినటువంటివన్నీ ఒక శ్వేతపత్రం ప్రకటించండి. మీరు ప్రకటిస్తే బీజేపీతో గొడవ వస్తుంది అనుకుంటే గవర్నమెంట్ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించవచ్చు. ఏ డేట్ని ఏ మీటింగ్ జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఇవ్వననే రైటు కేంద్రానికి లేదు. యాక్ట్లోనూ పెట్టారు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అయితే యాక్ట్లో ఎందుకు పెట్టలేదు అంటున్నారు. ఇది యాక్ట్లోనూ పెట్టారు. క్యాబినెట్ తీర్మానం చేసింది, కట్టించి మనకు అప్పచెప్పాలి. ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ 94% ఆఫ్ కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అవ్వాలండి. 12 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ కంప్లీట్ అవ్వాలండి. కాఫర్ డ్యాములు 2 కట్టాలండి. ఇవన్నీ కట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 2018 జూలై నాటికి వాటర్ ఇచ్చేస్తాను.
ఇది మామూలుగా యథాలాపంగా అబద్ధం చెప్పేశానంటే సరే, ఇది నిజమైతే ఇది ఎలా కట్టబోతున్నారో అలాగా April 1, 2015 నాటి నుంచి 8 months అంటే December 31 నాటికి కాపర్ డ్యామ్ తోటి పోలవరం వాటర్ డైరెక్ట్ గ్రావిటీ మీద వెళ్ళి కృష్ణా డెల్టా కలిసేది. అంతే కదా, 8 months టైము. 8 months టైంలో కట్టగలిగినప్పుడు ఇది ఎందుకు మరి ఆ రోజున దీనికి రాలేదు? ఇప్పుడు మాట్లాడండి పట్టిసీమ గురించి అంటున్నారు. సో పోలవరం ఇగో ఈ పేజీలన్నీ పోలవరమే, ఇక్కడ చెప్పినవన్నీ నేను పోలవరం గురించి అట్లీస్ట్ మన రాజమండ్రిలో మన ఫ్రెండ్స్ అందరికీ పూర్తిగా అవగాహన ఉంది. అందుకే నేను పోలవరం మీద ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రాజమండ్రిలోనే పెడతాను తప్ప వేరే చోట ఎందుకు పెట్టనంటే మన వాళ్ళందరూ గోదావరి రోడ్డు ఉన్నాం కాబట్టి మనకు తెలుసు దాని ఎఫెక్ట్ ఏంటని. మొన్న డైరెక్ట్గా ఈ జల సంఘాల మీటింగ్లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన అటాక్ చేశాడు, మాకు రబీకి ఎవరా వాటర్ అని. ఏంటంటాడంటే ఆయన పైన పంపింగ్ స్కీముల్లో తోడేస్తున్నారు, అందుకే రబీకి వాటర్ లేకుండా పోతుందని. పట్టిసీమలో ఇవాళ కూడా తోడుతున్నారు, పట్టిసీమ నుంచి తోడుతున్నారు. ఏంటంటే కృష్ణా డెల్టాకి ఇప్పుడు ఏదో ఈ తడి అవసరం అని చెప్పి తోడుతున్నారని అని తెలిసింది. వెస్ట్ గోదావరి మీటింగ్లో పితాని సత్యనారాయణ గారు కూడా అడిగారు. అది అంటే నేను ఆ జిల్లా ఎడిషన్లో వచ్చి ఉంటుంది, నేను చూడలేదు. ఈ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అవసరాలకి సరెండర్ అయిపోయి సకంబ్ అయిపోయాడు కాబట్టే మనకు రావాల్సింది కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడేమో అన్నది నా భయం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే ఆ పరిస్థితుల్లోకి రాకండి. మీరు కాకుండా అప్పుడే మీ వారసుని కూడా తయారు చేశారు. మీరు చేసేది స్టేట్ ఇంట్రెస్ట్లో చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీ నడపడానికి ఏం పుచ్చుకున్నారు, కిక్ బ్యాక్స్ ఏమొచ్చాయి, ఇవన్నీ కూడా ఎవడో పట్టించుకోడు. స్టేట్ ఇంట్రెస్ట్లో మీరు పనిచేస్తున్నారు అనేటువంటి ఫలితం కనిపించినప్పుడు ఈ ఆరోపణలు అన్ని గవర్నమెంట్ల మీద వస్తూనే ఉంటాయి. మీరు స్టేట్ ఇంట్రెస్ట్లనే తీసుకెళ్ళి తనఖా పెట్టేశారేమో అన్న భయం కలిగినప్పుడు మాత్రం మీరు ఎంత ప్రచారం చేసినా దానికి ఫలితం మాత్రం ఏం ఉండదు. నా భయం ఏంటంటే మీరు నష్టపోతున్నారా లాభపడుతున్నారని కాదు, రాష్ట్రం మాత్రం అధోగతిలోకి వెళ్ళిపోతుందేమో నా భయం. చెప్పిన పనులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోతే ఏమి ఇచ్చారో అడగండి ఒకసారి. మోడీ గవర్నమెంటు 3 ఏళ్ళు అయింది, మోడీ గవర్నమెంటు ఏమి ఇచ్చారు? నేను ఆంధ్రజ్యోతిలోనే రాశాడుగా, ప్యాకేజీ లేదు ఏమీ లేదు, అంత క్యాబేజీ పెట్టాడని. ఆ ఆంధ్రజ్యోతిలో రాసే బదులు మీరు వెళ్ళి అక్కడ అడగచ్చు కదా, మీ మంత్రి క్యాబినెట్లో అడగచ్చు, మీ మెంబర్స్ పార్లమెంట్లో అడగచ్చు. ఒకవేళ రాజకీయంగా గుజరాత్ ఏమవుతుందో, గుజరాత్ దెబ్బ కొడితే అలాగా అప్పుడు గట్టిగా మనమే రేజ్ అయిపోవచ్చు అనుకుంటే గుజరాత్లో నెగ్గాడు అనుకోండి, అయిపోయినట్టే మన స్టేటు. దానికి దీనికి సంబంధం ఏంటి? మనమేమి మెహర్బానీ కోసం అడగట్లేదు, నాకు ఫేవర్ చేయమని అడగట్లే. అక్కడ ఏముందో చేయండి అంటున్నాం, ₹1 ఎక్స్ట్రా అడగట్లే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మొత్తం ఇండియాలోంచి తీసామన్నారు, తీసారా? 27 వరకు ఎక్స్టెండ్ చేశారు, మనకు మాత్రం లేదన్నారు. వాళ్ళకి పెద్ద నమ్మకం ఏంటంటే తలుపులు మూసేసి టీవీ ఆపేసి ఓటింగ్ జరగకుండా ఇడిపోయిందిరా రాష్ట్రం అంటే మళ్ళీ 25 మంది వచ్చి కూర్చున్నారు, ఒక్కడు నోరెత్తాడా? లాస్ట్ పార్లమెంట్లో ఎలా చేశారయ్యా ఇదని ఒక్కడన్నా నోరెత్తాడా? రూలింగ్ వాడు నోరెత్తాడు, అపోజిషన్ వాడు నోరెత్తాడు. ఏంటి అలాగ చేస్తే మాత్రం ఏంటంటే, చేయకపోతే ఏంటి? ఎలక్షన్ టైంలో చూసుకుందాం. ఇది తప్ప వేరే కారణం ఉందని నేను అనుకోవట్లే. చంద్రబాబు నాయుడు లాంటి నేషనల్ ఫిగరు అతనికి 2 ఏళ్ళు అపాయింట్మెంట్ లేకుండా చేస్తే ప్రధానమంత్రి కలవడం, బీజేపీ ప్రెసిడెంట్ కలవడం, 2 ఏళ్ళు. ఏంటి అహంకారం?
ఏమిటి నీ వీక్నెస్? ప్రజల్ని నాశనం చేసే రాజకీయాలు ఎందుకండి? మనకు రావాల్సింది అడగలేకపోతే ఇప్పటికైనా ప్రజలతోటి కలవండి, ప్రజల్ని భాగస్వాములు చేయండి. ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఇంతకన్నా క్రైసిస్ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు రాలా. అప్పు పెరిగిపోతుంది, ఫిస్కల్ డెఫిసిట్, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు ఎవరు? మేమే కట్టుకుంటా ఉంటే ఇంక మళ్ళీ అప్పు తెచ్చి కడతాడు. పెట్రోల్ ఇప్పుడు 75 రూపాయలు ఉంది, 85 రూపాయలు అవుతుంది. అందరూ పక్కన ఆ చుట్టుపక్కల వాళ్ళంతా మెడ్రాస్లో వెళ్ళి కొట్టించుకొస్తారు, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా యానంలో కొట్టించుకొస్తారు. ఎందుకు మనం అలా అధోగతికి పోవాలి? వాడు ఇవ్వట్లేదే, ఏం చేద్దాం అనడానికి లేదు. వాడు ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ అది, కమిట్మెంట్ అది. దీని మీద నేను 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే లెటర్ రాశాను. లెటర్ రేపు ఎప్పుడో మళ్ళీ ప్రెస్ మీట్లో చూపిస్తాను మీకు. తెలంగాణలో కట్టేటువంటి ఎన్ని పంపింగ్ స్కీములైనా, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అయినా పోలవరం ఉంటే మనకు నష్టం లేదు. పోలవరం లేనప్పుడు, ఎందుకంటే మనకు ఒక రిజర్వాయర్ ఉండాలి. ఉంటే ఇప్పుడు గోదావరిలో సముద్రంలోకి వెళ్తున్న వాటర్ లెక్కేసుకుంటే వాళ్ళు అక్కడ 1000 టీఎంసీ తోడుకున్నా ఇంకా కిందకు ఇంకో 1800 టీఎంసీ వస్తుంది. కానీ ఒకే టైంలో వాళ్ళు తోడుకోవడం మొదలెడితే మనకు రాదు. చాలా సింపుల్ అది. ఆ వరదల టైంలోనే వాళ్ళు తోడతారు. నెక్స్ట్ వాళ్ళకి రిజర్వాయర్లు అవసరం లేదు, వాళ్ళు కట్టేసుకుంటున్నారు. పంపింగ్ స్కీములకి రిజర్వాయర్లు పెట్టరు, కానీ వీళ్ళు ఉన్నప్పుడు తోడేసి పెట్టేసుకుందామని వాటర్ తోడేసుకుని దాచుకుంటారు వాళ్ళు. ఆయనకి ఏంటంటే కేసీఆర్కి చూపించాలన్నమాట, చూసావా తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర ఎండిపోయిందని. మన నీళ్లు దోచేసి వాళ్ళు పచ్చగా అయిపోయారు అన్నదానికి ఆయన ఇవ్వాల్సింది ఏంటంటే రేపు ఎలక్షన్ టైంకి చూసావా నేను వచ్చిన తర్వాత ఆంధ్ర అంతా ఎండగొట్టేశానని. ఆంధ్రాలో అంగుళం ఎండదు పోలవరం కంప్లీట్ అయితే. అందుకే దాన్ని జీవనాడు అన్నారు. మనకు 3 ఫ్లడ్స్ వస్తాయి. గోదావరికి 3 ఫ్లడ్స్ అండి. శ్రీరామ్ సాగర్ తర్వాత ఇక్కడ వరకు మళ్ళీ దారిలో ఎక్కడా రిజర్వాయర్ లేదు. కొండల మీద అడవుల్లో ఎక్కడ వర్షం కురిసినా నీళ్లు తిన్నగా పోయి ధవళేశ్వరం మీదుగా సముద్రంలో పోవాల్సిందే. అక్కడ రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి టైంలో ఆ తుని పాయకరావుపేట నుంచి యలమంచిల మధ్యలో ఒక 30 టీఎంసీ పడే గొల్లపూడి, అక్కడ ఒక కొండపల్లి ఏరియాలో అక్కడ ఒక 60 టీఎంసీలకి 2 రిజర్వాయర్లు ఆలోచన చేశారు. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ పోలవరం కాలువ ద్వారా వెళ్ళిపోయి అక్కడి నుంచి పంప్ చేశారు, రిజర్వాయర్లు ఫిల్ చేసుకుంటున్నాం. పోలవరం మామూలు ప్రాజెక్ట్ కాదండి. ఎంత నీరైనా ఇంక మనం తోడుకోవడమే. మన అడిగేవాళ్ళు ఎందుకంటే కింద సముద్రం కాబట్టి. అందుకే దాని గురించి ఇన్ని ప్రెస్ మీట్లు, ఇంత గొడవ. దాన్ని చాలా ఎటకారం అలాకోళం చేసి పారేశారు. సీలేరు వాటర్ ఎప్పటి నుంచో రకరకాలుగా దానికి అదంతా పెద్ద కథ. ఆ కథ చెప్పాలంటే ఆ సీలేరు వాటర్ మళ్ళీ ఒరిస్సా వాళ్ళతో మాడుకోవాలి. ఒక్కోసారి రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళ కరెంట్ అవసరం లేకపోయినా కరెంట్ ప్రొడ్యూస్ చేయించాడు. కొంతమంది ఇంజనీర్లు వాళ్ళు సస్పెండ్ అయిపోయారు. అర్జెంటుగా మనకు వాటర్ కావాలనుకుంటే. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర బాగా జరిగి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 6వ తారీఖు నుంచే 10వ తారీఖు నుంచే అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ మానేయడం మరి ఆయనకి ఏకగ్రీవంగా అందరూ కలిపి నిర్ణయించట. అసెంబ్లీ మానేయడం అనేటువంటి చర్య చాలా తప్పు. ఎన్టీ రామారావు గారిలాగే నాకు ఆదర్శం అని చెప్పినట్టు ఎక్కడో పేపర్లో చదివాను. రామారావు ఆయన అక్కడో పోయాడు, పార్టీ నేను తీసుకుపోలే. రామారావు గారు కోపగించుకుని విశ్వామిత్ర సినిమా తీసుకుంటానికి పోయాడు. మీ పార్టీ ఉంది అక్కడ. ఎలాంటి అంశాలు ఈవేళ చర్చించవలసిందే?
పోలవరం లాంటి ఇంత క్రూషియల్ వ్యవహారం రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళు తీర్మానం చేసేస్తారు, కేంద్రం ఇవ్వకపోతే మనం కట్టేసుకుందామని. అడ్డుకునేవాడు ఎవడు ఉండడు. అపోజిషన్ లేదని అనుకోకండి, మీ వాళ్ళే 21 మంది ఇంకా అపోజిషన్లో ఉన్నట్టే రికార్డు చూపించారు. అమరావతిని సింగపూర్ తీసుకెళ్ళడం ఏంటి, అసలు దాని కథ ఏంటి ప్రజలకి తెలియద్దు, మీరు అడగద్దు అసెంబ్లీలో. ఏ ప్రాతిపదికన సింగపూర్ తీసుకెళ్లారని, విహారయాత్రగా తీసుకెళ్ళామంటే అది వేరే విషయం. నంద్యాలలో డైరెక్ట్గా డ్వాక్రా మహిళలకి ఒక్క నంద్యాలలోనే 4,000 వేసేస్తే వేసామండి, తప్పేంటని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నేను ఇక్కడ బయట పెడితే తెలుగుదేశం వాళ్ళు సమాధానం ఏం చెప్పారు, తప్పే ఉంది వేసాం, మిగతా చోట్ల కూడా వేస్తాం. ఎక్కడ వేశారు? ఈ వ్యాలిటీకి వేశారా మిగతా చోట్ల? నంద్యాలలో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి పెద్ద గొడవ చేసి కేంద్రంలో గొడవ చేయాల్సినంత పాయింట్ ఎవడో పట్టించుకోనే లేదు. ఇవాళ అసెంబ్లీలో అడగరా? ఎలా వేయగలిగారు నంద్యాలలో? ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ వేస్తారా? ఎవడు అడుగుతాడు అసెంబ్లీలో? మన ఆర్థిక పరిస్థితి ఎంత బ్యాడ్గా ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా రెవెన్యూ డెఫిసిట్ ఇంత దారుణంగా రావటం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తే అప్పుడే ఉంటుంది. కాంగ్రెస్ టైంలో ఎప్పుడు కూడా రూపాయి అప్పు ఉంటే రూపాయి ఒక్క పైసా ఆస్తి ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఇవాళ రూపాయి అప్పు ఉంటే 63 పైసలు ఆస్తుంటే అడగరా? ఎవడు అసలు ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం అసెంబ్లీని బాయ్కాట్ చేయడం ఏంటండి? మీరు వెళ్ళి పెట్టండి, మళ్ళీ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి. లాస్ట్ టైము చాలా తప్పు చేశారు, అవిశ్వాస తీర్మానానికి 14 రోజులు నోటీస్ ఇచ్చి తీరాలి. అది ఎంత డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఉంది. నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను, బాబు ఇలా పెట్టడానికి వీలేదయా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా ఆర్టికల్ 179 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి కాదు, అసెంబ్లీలో స్పీకర్ మీద విశ్వాస తీర్మానం పెడితే, ముఖ్యమంత్రి మీద కాదు, స్పీకర్ మీద విశ్వాస తీర్మానం పెడితే 14 రోజులు 2 వారాలు టైం ఇచ్చి అప్పుడు, ఎందుకంటే అందరూ రావాలని. స్పీకర్ అంటే ఒక చాలా అగ్రస్థానం, చాలా ఇంపార్షియల్గా నడుచుకునేటువంటి స్థానం. అటువంటి వాడిని దింపేయాలంటే ఓ రోజున సభలో ఎంతమంది ఉన్నారో చూసుకుని మనం ఇప్పుడైతే నెగ్గేస్తామో అని పెట్టేస్తారేమో, అలా పెట్టడానికి కుదరదు, 14 రోజులు నోటీస్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. దాన్ని వైలేట్ చేస్తూ లాస్ట్ టైము కాన్స్టిట్యూషన్ లేదు ఏం లేదు తీసే ఇవాళ ఓటింగ్ అన్నారు. ఆ రోజునే వీళ్ళు బాయ్కాట్ చేసి సబ్జెక్టు ఢిల్లీకి తీసుకెళ్ళాలి. వీళ్ళు కూడా పాల్గొన్నారు ఓటింగ్లో, పోయింది. ఓటింగ్ ఎలాగా పోతుంది? ఇవాళ పెట్టు, నువ్వు వెళ్ళి హౌస్కి వెళ్ళి మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టు. వాళ్ళు 14 రోజులు టైం ఇచ్చి తీరాలి, కాన్స్టిట్యూషన్ కోర్టు చేయి, ఇవ్వరు అప్పుడు బాయ్కాట్ చేయి. ఎందుకు బాయ్కాట్ చేస్తున్నాడో పార్టీ వాళ్ళు పునరాలోచన చేయండి, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. ఇది మాత్రం నా ఉద్దేశంతో మీరు ఏకీభవించవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి థింక్ ట్యాంక్ ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఇది నా ఉద్దేశంలో పెద్ద సూసైడల్ అటెంప్ట్. అటువంటి అటెంప్ట్లు చేయకండి. ఇంకో పార్టీ కూడా లేదు అసెంబ్లీలో. పోనీ ఎవరో కమ్యూనిస్టులు ఉన్నారు, ఒక కాంగ్రెస్ వాడు ఉన్నాడు, ఒక అర కమ్యూనిస్ట్ ఉన్నాడు అనడానికి ఎవడో లేడు. 2 పార్టీలు. ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. అవును, రాకపోతే ఎప్పుడు అసలు ఎందుకు రిజైన్ చేసి ఇంటికి పోవచ్చుగా? రావట్లేదా వాళ్ళు? దానికి ఇదే పరిష్కారం. అటాక్, అక్కడ జరిగే అటాక్ అక్కడ చేయాలి. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు తిరుగుతుంటున్నావు కదా రోడ్లో, అక్కడ జరిగే ప్రతిదీ ఇక్కడ పబ్లిక్కి చెప్పు. ఈవేళ అసెంబ్లీలో ఇలా చేసి ఆప్ చేశారు అని నువ్వు పబ్లిక్లో చెప్పు, మీడియాలో చెప్పు. నీ పాదయాత్ర మానుకో. అసెంబ్లీ ఎందుకు మానేయాలి? మాట్లాడినట్లేదని మానేస్తే ఎప్పుడు మాట్లాడినవరు? అవునండి, అడుగుతారు. దానికి ఏమున్నాయో రూల్ ప్రకారం చేస్తారు. ఇదేమి దొంగతనంగా వెళ్ళేది యాత్ర కాదు కదా. ఫార్మాలిటీ అయితే ఇస్తారు, ఒక కాగితం పెడతారు. చెప్పాడుగా మా ఏ జిల్లాకి వెళ్తుంటే ఆ జిల్లాలో వాళ్ళు పెడతారని.
అతను క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మనిషి, ఇది అపోజిషన్ లీడర్. ఇవాళకి కూడా ఆ 4 మంత్రులు తప్ప మిగతా అంతా ఇతని పార్టీలో ఉన్నట్టే లెక్క. అక్కడ ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తుంది టీడీపీ ప్రభుత్వం కాదు, టెక్నికల్గా టీడీపీ వైసీపీ కలిపి చేస్తున్నాయి. ఇతన్ని ఒక్కడిని పక్కన పెట్టారు. బీజేపీ కూడా ఉంది. ఇతను ఒక్కడిని పక్కన పెట్టారు. పక్కన పెట్టినందుకు ఇతను ప్రజల్లోకి వెళ్తున్నాడు, తప్పేం లేదు. ఖచ్చితంగా పాదయాత్రకు వెళ్ళమని అందుకే చెప్తున్నాం కదా. పాదయాత్ర వల్ల మంచి జరుగుతుంది, తప్పేం జరగదు. అసెంబ్లీ బాయ్కాట్ అనేది మాత్రం, అసెంబ్లీ అంతా వారం రోజులు, ఈయన 10న బయలుదేరతాడు, 6 నుంచి 10 దాకా వెళ్ళొచ్చు. 6 నుంచి 10 దాకా 4 రోజులే ఇతను నడుస్తుంటే అక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అంతే కదా. జరగని ఇతను లేకపోతే బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. ట్రైనింగ్ ఇమ్మను, ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఫోన్లో చెప్తాడు, రేపు ఏం చేయాలి, రేపు వ్యూహ రచన ఏంటని. ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం, వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఇది మంచి స్టెప్ అని తీర్మానిస్తే నేనేం చేయలేను. కానీ నాకు కనిపిస్తున్నది, నేను తప్పవచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయాడు, వెళ్ళి విశ్వామిత్ర సినిమా తీసుకున్నాడు, ప్రజలకు గొడవ పట్టించుకోలేదు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు, లక్ష్మీపార్వతి తోటి కలిసే ప్రచారంకి వచ్చాడు. అయిపోయిందిరా ఎన్టీ రామారావు అవుట్ అనుకుంటే హయ్యెస్ట్ సీట్స్ నెగ్గాడు. ఎందుకంటే ఆవేళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నంత వ్యతిరేకత అలాంటిది. ఈవేళ చంద్రబాబు నాయుడు మీద అంత వ్యతిరేకత ఉందనుకోండి, ఏమో జగన్కి ఓట్లు వేయచ్చు. జగన్కి పడే ఓట్లలో ఈ అసెంబ్లీ బాయ్కాట్ వల్ల ఎంతో కొంత తగ్గుతుంది తప్ప పెరగదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి. అక్కడ మీకు మైక్ ఇవ్వట్లేదన్న సంగతి ఈవేళ మీరు ఇంకా ఎందుకున్నారు రాజకీయంలో? చంద్రబాబు నాయుడు దగ్గర అంత డబ్బుండి, చంద్రబాబు నాయుడు దగ్గర అంత మీ ఎమ్మెల్యేలు అందరూ అటు పోతున్నా, చంద్రబాబు నాయుడు ఇంత నిరంకుశంగా చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అన్నవాడు 1,00,000 కోట్లు తినేశాడని రోజు అందరూ చెప్తున్నా, నువ్వు వెళ్తే జనం ఎందుకు వస్తున్నారు? అదొక్క ప్రశ్న వేసుకో. ఎందుకంటే అసెంబ్లీ చూస్తారు జనం, వాళ్ళు మాట్లాడేది చూస్తారు, నువ్వు మాట్లాడేది చూస్తారు. అందులో ఏ జనం అయితే వాళ్ళు చెప్పేది నమ్మలేదో వాళ్ళే నీ మీటింగ్కి వస్తున్నారు. అసెంబ్లీలో జరిగేది అసెంబ్లీలో జరగాలి, పబ్లిక్లో జరిగేది పబ్లిక్లో జరగాలి. అసెంబ్లీ బాయ్కాట్ అన్నది వ్యక్తిగతంగా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది చంద్రబాబు నాయుడికి ప్లస్ చేసేదే తప్ప చంద్రబాబు నాయుడు మీద వ్యూహాత్మకంగా చేసేటువంటి పోరాటం అని మీరు అనుకుంటే నేను దాంతో ఏకీభవించను. ఏమండి, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే యాంటీ చంద్రబాబు, వాళ్ళ ఎన్టీఆర్ ఏమో ఓన్లీ ఎన్టీఆర్, చంద్రబాబు అనేవాడు క్యారెక్టరే ఉండదు. ఇంకొకటి ఇప్పుడు వీరగ్రంథం అని తీస్తున్నారు, అందులో లక్ష్మీపార్వతిని బ్యాట్ చేయడానికి. అసలు సినిమాలు బట్టి ఎవడో ఓటేడుగురు. సినిమాలు మేము 3 సినిమాలు తీసాం ఎన్టీ రామారావు మీద, ఏం అవలా. మండలాధీశుడు ఒకటి, అదేదో ఏదో చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారా, అయిపోయాడు, 0 అన్నారు. మొత్తం పాడు చేసుకున్నాడు, కెరీర్ అంతా పాడు చేసుకున్నాడు అన్నారు. మొన్న వచ్చింది ఆ సినిమా 150 ఏముంది ఆ సినిమాలో? సూపర్ హిట్ కొట్టాడు. ఏంటంటే చిరంజీవి అన్న సినిమా గ్లామర్ ఎవరికి తగ్గల. పొలిటికల్ గ్లామర్ లేకపోవచ్చు కానీ సినిమా గ్లామర్ మాత్రం చిరంజీవితో ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఏవో లెక్కలు వేసుకుని సినిమా చూస్తే పోతుందని, సినిమా చూడకపోతే ఇంకోటని అనుకోవటం పొరపాటు. రాజకీయం సినిమా కాదు. బాహుబలి వాళ్ళు చేసినట్టు, లేకపోతే పోలవరం ఇంకా వివి వినాయకుని పిలవలేదు, సంతోషం. ఎందుకంటే పోలవరం మీద ఆయన సినిమా తీశాడు, బన్నీ సినిమా. అదేమో రాజమౌళి గోలెట్టాడు, బాబోయ్ నన్ను వదిలేయండి నాకు తెలియదని, ఆయన్నే పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.